సురేందర్ రెడ్డి ధృవ సినిమా తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీని కొట్టేశాడు ఈ యంగ్ డైరెక్టర్. సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ గొప్పదే, కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఓ చారిత్రక కథాంశాన్ని డీల్ చేయగలడా అని అందరికీ క్వశ్చన్ మార్క్ ఇంకా ఉంది. ఒక్క రోజులో ఆ రిజల్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రమోషన్స్ అన్నీ చూసినటువంటి వాళ్ళు నిజంగా ఇది సురేందర్ రెడ్డి ఇంత అద్భుతంగా తెరకెక్కించారా అని వర్ణనాతీతమైనటువంటి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక కేవలం టాలీవుడ్లోనే కాదు, పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రాబోతోందంటే సురేందర్ రెడ్డి ఏ రేంజ్లో సినిమాని ప్లాన్ చేశారో అర్థమవుతుంది. కేవలం ఒక చారిత్రక స్వాతంత్ర సమరయోధుని కథని తెరపై బయోపిక్గా నిర్మించాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన గట్స్ కావాలి. అలా హిస్టరీలో ఎటువంటి అవరోధాలు రాకుండా తన సినిమాని అద్భుతమైన కమర్షియల్ వాల్యూస్తో తెరకెక్కించాలంటే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఆ పేరు బాహుబలిని తీసిన రాజమౌళికి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ఆ లిస్ట్లో జాయిన్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే ధృవ లాంటి సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫుల్గా క్లాసీగా మలిచిన సురేందర్ రెడ్డి ఇలాంటి ఓ అద్భుతమైన కథని ఎంచుకోవడం, దానికి తనదైనటువంటి శైలిలో డైరెక్షన్ని జోడించడంతో మరింతగా అతని దృష్టి మొత్తం అంతా కూడా పడింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అభిమానులకు సురేందర్ రెడ్డి సుపరిచితమైపోయాడు. ఇక తన టాలెంట్కి పదును పెట్టడంతో తనకి అవకాశాలు రావటమే కాదు, పైకానికి కూడా తక్కువ లేదు. దీంతో సైరా సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డికి కాసుల వర్షం వస్తోంది. దాదాపు సైరా సినిమాకి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో సురేందర్ రెడ్డి అత్యధిక పారితోషికం తీసుకునేటువంటి దర్శకులలో మొదటి వరుసలో నిలుస్తాడా అంటే అవుననే చెప్తోంది. మరి సైరా సినిమా భారీ హిట్ అయి తర్వాత మరిన్ని వెలువల అంశాలు వచ్చేటువంటి వివరాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి సురేందర్ రెడ్డి చేసిన ఈ ప్రయోగం అతనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఒక్క రోజులో తేలిపోతోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.